హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు నిన్నటితో సోమవారం తోటి మనకు టెట్ పరీక్షలైతే కంప్లీట్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరిలో పడతదని చెప్పి చాలా వీడియోస్‌లలో మనం చెప్పుకుంటున్నాం. సో, మరి ఈ డీఎస్సీ నోటిఫికేషన్ పడుతుందా? లేదా? మరి టెట్‌కి సంబంధించిన అంశాలు కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. ఇక ఎవరైతే తెలంగాణ జిల్లా కోర్టులలో, హైకోర్టులలో ఉద్యోగాల కోసం అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మనకు సిలబస్ జీకే ఉంది. ఈ జీకేకి సంబంధించి మ్యాప్ రీడింగ్ పద్ధతిలో మనకు 180 టాపిక్స్‌ని కవర్ చేస్తుంది ఈ బుక్కు. ఈ బుక్కు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి అయితే ఆర్డర్ చేసుకోండి. అలాగే ఈ ఎవరైతే కోర్ట్ జాబ్‌లకు ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకి సంబంధించి సెపరేట్‌గా ఒక గ్రూప్ చేయడం జరిగింది. ఆ గ్రూప్‌లో జాయిన్ అనుకుంటే జాయిన్ కండి. దానికి సంబంధించిన కోర్ట్ జాబ్‌లకు సంబంధించిన టెస్ట్‌లు గాని, ఇంకే ఇన్ఫర్మేషన్ గాని అందులో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం. మనకు 6000 పోస్టులతో డీఎస్సీ అని చెప్పి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అయితే మనకైతే ఈరోజు నిన్ననే న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో కూడా రావడం అయితే జరిగింది. ముగిసిన టెట్ పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీకి ప్రణాళికలు త్వరలో డీఎస్సీ. మరి ఈ డీఎస్సీ ఎన్ని పోస్టులకి ఎత్తది? మనము గత సంవత్సరం 2024 చూసుకున్నట్టయితే సో, 6000 తోటే ఫస్ట్ మెగా డీఎస్సీ వేస్తామనుకుంది. 6000 తోటే పోస్టులేద్దామనుకుంది. అదనంగా ఒక 5000 పోస్టులు కలుపుకొని దాదాపు 11,000కు పైగా పోస్టులనైతే డీఎస్సీ ఇయ్యడం జరిగింది. డీఎస్సీ పరీక్షలు నిర్వహించిర్రు. సో, మరోసారి గూడా ఇంకా తక్కువ పోస్టులున్నాయి. మరోసారి గూడా డీఎస్సీ వేస్తామని జెప్పి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ అంశాల్లో చెప్పడం జరిగింది. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ అని చెప్పి మనకి ఇంకో హెడ్డింగ్ కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులైతే గుర్తించడం జరిగింది. గతంలో ఉన్న ఖాళీలు చూసుకున్నట్టయితే, గతంలో ఉన్న ఖాళీలకు వీటిని జోడిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలను వీటికి కలిపితే 6000 మనం ఇప్పుడు ఏదైతే 6000 డీఎస్సీ నోటిఫికేషన్ పడుతుందనుకుంటున్నామో అది దాటే ఛాన్స్ అయితే ఉంది. ఇది నిజమైతే మనకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులకైతే వచ్చే అవకాశం ఉంది. కలిసొచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల స్వార్థం ఇప్పుడు డీఈడీ, బీఎడ్ టెట్ అయిపోయింది. సో, నోటిఫికేషన్ పడతదా? పడదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా? లేదా? అనే దానిపై స్పష్టత అయితే రావాల్సింది. ఒకవేళ రేషనలైజేషన్ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉందని ఉంటుంది. ఇంకొకటి మనకు డీఎస్సీకి మరో ఆటంకం ఏందంటే, ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాకనే ఎస్సీ కోటా ఎంత మేరకు కేటాయించాలో దానిపై నిర్ణయం తీసుకుంటారా? లేదంటే ఎగ్జామినేషన్ మనకు నిర్వహించి ఆహ్, ఆ తర్వాత భర్తీ టైంలో మనకు ఏదైతే పోస్టులు భర్తీ టైంలో ఈ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తారనేది విషయం కూడా తెలియాల్సి ఉంది కాబట్టి ఇది కూడా మన అభ్యర్థులైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, డీఎస్సీ నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో ఏసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎటు చూసినా. ఏడాదిలో 2 సార్లు టెట్ నిర్వహించిర్రు. సో, ఓకే. మనకు రెండవ తరగతి ఈ నెల జనవరి 2వ తేదీ నుంచి 20 వరకైతే టెట్ పరీక్ష అయితే కంప్లీట్ అయింది. ప్రతిరోజు కంప్యూటర్ బేస్డ్ విధానంలో 2 సెషన్‌లో ఎగ్జామ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,75,753 అప్లికేషన్‌లొచ్చినాయి. ఇందులో పేపర్ 1కు 94,327 అయితే పేపర్ 2కు మాత్రం అత్యధికంగా 1,81,426 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇక ఇది తెలంగాణలో 17 జిల్లాలో 92 కేంద్రాల్లో అయితే నిర్వహించడం జరిగింది. ఇది సక్సెస్‌ఫుల్‌గా జరిగిపోయింది. అయిపోయింది. దీనికి 74% దాదాపు 74, 75%గా మనకు ఎగ్జామినేషన్ అయితే హాజరయ్యారు అభ్యర్థులు. అయితే ఈ టెట్‌కి సంబంధించిన ప్రాథమిక క్రియ అనేది మనకు 20న ఎగ్జామ్ అయిపోతే 24 నాడే మనకు ప్రాథమిక కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంత తొందరగా అంటే ఒక 4 డేస్‌లోనే ఎగ్జామ్ అయిపోయిన ఒక 4 డేస్‌లో అంటే మనకు దాదాపు 18 రోజులు నిర్వహించిన ఆహ్, ఈ సమయాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు. కీని కూడా తయారు చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించిన ప్రాథమిక కీ మనకు స్కూల్స్ ఎడ్యుకేషన్ తెలంగాణ గౌట్ అనే లింక్ ద్వారా మనము ఈ నెల 24 నుంచి 27 వరకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మనము అధికారులకు వెల్లడించొచ్చు. దాంట్లో క్వెషన్ పేపర్‌లో ఏదన్నా రాంగ్ ఆన్సర్ వచ్చినా, ఏదొచ్చినా గానీ దాన్నైతే మనమైతే అధికారులకైతే తెలియజేయొచ్చు. దాని తర్వాత మనకు టెట్ రిజల్ట్ ఎన్ని మార్కులొచ్చాయని చెప్పి మనకు మళ్ళీ సెపరేట్‌గా ఆహ్ టెట్‌కి సంబంధించిన అధికారులైతే మనకు టెస్ట్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ డీఎస్సీ గురించి మాట్లాడుకున్నట్టయితే, మీరు డీఎస్సీ ఫిబ్రవరిలో పడతదనే నమ్మకం కొద్దీ మనం చదవాల్సి ఉంటుంది కాబట్టి, ఎప్పుడు కూడా ప్రిపరేషన్ ఆపొద్దు. ఒక్కోసారి డీఎస్సీ నోటిఫికేషన్ పడ్డదంటే 2, 3 నెలల్లోనే మనకు 2 నెలల్లోనే డీఎస్సీ
కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం లేదు మిత్రులందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఆపకుండా మీరు కంటిన్యూ చేయండి. సో, ఇది మనకు ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.